తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టడానికి బట్ట లేకపోతే ఎవరికైనా చాలా ప్రమాదం. కనుకనే మరి చక్కని దేవుడు ఆహారము, అలాగే ఆత్మకు ఆహారం కావాలి, అది వాక్యము. ఆత్మీయ ఆహారం లేదు ఇవాళ ప్రపంచానికి. భౌతిక ఆహారము మరి కుప్ప తెప్పలుగా ఉంది, తరగనంత సమకూర్చుకుంటున్నారు. చాలా మంచిది. కనుక రెండింటినీ సమానంగా ప్రభు తన సంఘానికి ఇవ్వగలరు. భౌతికమైన ఆహారంతో నిన్ను పోషించగలరు. ఏలియాని దేవుడు అదే చేసినట్లుగా మనం చదువుకున్నాము. ఏలియాని 3 రకములుగా దేవుడు పోషించాడు. 1 దేవదూతలు, 2 కాకులము, 3 శారీపతి వెధవరాలు. ప్రవక్త వర్తమానంలో ఒక మాట అంటారు, ఏలియాని బ్రతికించడానికి కాదు, శారీపతి వెధవరాలు కుమారుని బ్రతికించడానికి అన్నాడు. చాలా నేను ఆశ్చర్యపోయాను. కనుకనే చాలా సంతోషము. ఆ వెధవరాలు ఎవరో కాదు, ఒక ప్రవక్త భార్య. ఈ రీతిగా మనం దానికి ఒక చరిత్రను ఆపాదించి ప్రవక్త చక్కని వర్తమానం చెప్పాడు. దేవుడు అఖండుడు. దేవుడెవరో అఖండుడు. దేవుడు అఖండుడు, మామూలు వాడు కాదు దేవుడు. కనుక దేవుడు ఒక ఉదయ నక్షత్రం అన్నాడు. ఉదయ నక్షత్రం ఎప్పుడు చేయు పని ఏమిటంటే అది దారి చూపు నక్షత్రం అన్నాడు. అనగా దానిని దిక్సూచి అని చెప్పాడు. దాని ఏం చెప్పాడు? దిక్సూచి. ఏ రెండు ఏమి పేర్లు అందరూ ఇవాళ రాగడ వచ్చిందా ఉదయకాలం 6కి? ఏమో ఆరోహణం అయిపోయారా? మనం మిగిలిపోయామా? కనుకనే క్రైస్తవులు అన్నింటినీ విడిచి ఆయనను అంటిపెట్టుకుని ఉండవలను. అది అన్నింటినీ విడిచిపెట్టమంటే కోపం వచ్చింది. అన్నిటినీ అంటిపెట్టుకుని నువ్వు పరలోకి వెళ్తావా? నీ బరువులు ఎక్కువైపోయి నువ్వేమవుతావు? మీ బండి కొంతవరకే మోస్తుంది. ఒక టన్ను అయితే మోసేస్తుందా? ఇంజినే కదా మోయాలి కదా, అది మోయ జాలదు. దానికి పరిమితులు, మనకి పరిమితులు. ఎందుకు నీ ప్రాణాత్మక అమలని తేలిక చేశాడు? నువ్వు బరువులు దించుకోవాలి. అందుకనే అన్నింటినీ విడిచి ఆయనను అంటిపెట్టుకోవాలటండి. చూడండి, చెట్టుకి అంట్లు కడతారు, అలాగా అంటిపెట్టుకుని ఉండమన్నాడు. అన్నింటినీ విడిచిపెట్టమన్నాడు. అన్నింటినీ విడిచిపెట్టామన్న మాట చాలాసార్లు వాడుతున్నాను. కోపం కూడా వస్తుంది. బంధువులు వదలమంటాడో, స్నేహితులు విడిచిపెట్టమంటాడో, ముఖ్యమైన వాళ్ళు విడిచిపెట్టమంటాడు, సంఘశాఖలనే ఏకంగా మానవ జాతిని విడిచిపెట్టమంటున్నాడు అని అనుకుంటున్నారు జనం. కానీ దాని ఉద్దేశమో పరోక్షంగా దానికి చాలా అర్థమో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సంఘం యొక్క ఆత్మీయ ఆహారము వాక్యమే. సంఘం యొక్క ఆత్మీయ ఆహారము వాక్యము. ఆదిలో అది ఉంది, అంతంలో అదే ఉంటుంది, కాలముల గుండా అదే ఉంటుంది. మానవుడికి ఇవ్వగలిగింది దేవుడు వాక్యం తప్ప మరేమీ లేదు. అందులో నీ వాగ్దానాలు, నీ స్వస్థతలు, అన్ని రకముల అంతా అందులోనే కూర్పు ఉంది. అందులో నుంచి వదిలేసాడు. నువ్వు చూసుకోన్నాడు. ఎంత కీర్తనలో చక్కగా మాట్లాడాడు. అంతా ఎందులో ఉంది అంతే. వాక్యం ఇచ్చి పక్క తప్పుకున్నాడు. వర్తమానం ఇచ్చి బోధించి నేను కూడా అందులోనే ఏమున్నాయి, నీ సమస్తము అందులోనే. అంతే. ఇప్పుడు వారు టికెట్ కొనుక్కున్నావు, టికెట్లోనే నీ టిఫిన్ ఉంది, నీ మధ్యాహ్న భోజనం ఉంది, నీ రాత్రి భోజనం ఉంది, 11 టీ ఉంది, 5 గంటలకు 4 గంటలకు నీ కాఫీ, అన్నీ అందులో ఉన్నాయి. అలాగే విమానంలో కూడా నువ్వేమి చెల్లించక్కర్లేదు. నువ్వు కూర్చుంటే అందులో టైంకి ఏమి ఇవ్వాలో అంతా అందులోనే. ఎందుకంటే అదంతా టికెట్లో ఉంది, అదంతా వాక్యంలోనే. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, వాక్యం యొక్క ప్రాధాన్యతను సంఘము గుర్తెరగాలి. కనుక ఇప్పుడు ఏమన్నాడు? నీ ఆత్మీయ ఆహారం వాక్యమే. ప్రవక్తలు ఏంటండి ఎలా ఉంటారంట? దేవుని వాక్యం పట్ల కఠినంగా ఉంటారు. వారికి వాక్యమే ముఖ్యం. ప్రపంచం తగలబడుతుందా, చల్లబడుతుందా, వేడెక్కిందా అని ఏమంటుంది వాళ్ళకి? ఎలా ఉంటారు? కఠినంగా ఉంటారు. అంటే రాజీ లేని వారిగా ఉంటారు, రాజీ పడని వారిగా ఉంటారు, రాజీ పడువారు కాదు. లోకముతో, రాజులు రాణులతో రాజీ లాలూచి పడనివారు. అది వాక్యం పట్ల కఠినంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్న దానితోనే నిలబడతారు. అందుకని వారు ప్రవక్తలు.
అందుకనే ఆ ఊరందరినీ ప్రవక్తలుగా ఎంచుకుంటాడా? ప్రపంచకములో అరుదైన వ్యక్తిని లేపుతాడు. ఊరందరినీ పాస్టర్లుగా ఎంచుకుంటాడా? ఊరందరినీ వధువుగా ఎంచేసుకోను ఈ ఊరంతా పెళ్లి కూతురు అంటాడా? కానీ ఆ ఊర్లో కొంతమందినే ఎన్నుకుంటాడు, నలుగురు ముగ్గురును. అంతేనా? హల్లెలూయా. అందుకనే వారు ఎలా ఉంటారు? వాక్యం పట్ల నమ్మకముగా ఉంటారు. ప్రవక్త లాంటి వారు కఠినముగా ఉంటారు. వాక్యమే ప్రామాణికం, ఇంకేమీ లేదు. అదే నేను పరలోకం తీసుకెళ్ళేది. క్రీస్తు, ప్రవక్త, కాపరి, బిషప్, మోస్ట్ రైటర్ ఎవరండో ఎవరు కూడా అది హల్లెలూయా. దానిని ఎంతగా గ్రహిస్తున్నావో, దానిని ఎంతగా మరి నెరవేరుస్తున్నావో, దానిని ఎంతగా ప్రకటిస్తున్నావో, నీ యొక్క ఆరోహణము దాని మీద ఆధారపడింది. అందుకనే వారంతా కఠినంగా ఉన్నారు. ఈ మహాశయుడు ఏకంగా ఆరోహణం అయిపోయాడు. మరణమే రుచి చూడలేదు, కానీ రుచి చూశాడు. అక్కడ ఏలియాని చంపారు యోధులు. ఏలియాని ఏం చేశారు? చంపారు. సంఘం ఆరోహణం అయిన తర్వాత ఏలియాని ఏం చేశారు? చంపలేదా? అక్కడ రుచి చూశాడు మరణాన్ని. యూదుల మధ్య మోషే ఏలియాలు ఏం చేశారు? మరణం రుచి అయిందా లేదా? పాపం నిజంగా వారు ఇప్పుడు పుట్టారటండి. దేవుని స్తోత్రం. వారు ఏదో ఒక రోజున బయలుపడతారు. అప్పుడు మనం చూడం. కానీ దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రవక్తనగా ఏంటి? ప్రాణభయం లేనివాడు. అదండి. ముందు సంఘంకు ప్రాణభయం ఉండకూడదు. పోతే పోతుంది. నువ్వేమన్నా నీదాది పోయి చెప్పు. అది ఏమైనా మన సొంతమా? మనం సంపాదించింది ఏదైనా మన సొంతమా? ఈ భూమి మీద సంపాదించి అది సొంతమా? అందుకని వారు ఎలాంటి వారు? ఆ భయం లేని వారు కనుక రాజులకి ఎదురెళ్ళారు. నీ కత్తి నువ్వు నన్ను ఏం చేయగలవు అని అడిగారు. నీ కత్తి నన్ను ఏం చేస్తుందని అడిగారు. ముడిచిని లోపల పెట్టాడు తప్ప ప్రవక్తను ఏం చేయలేకపోయే కత్తులు. హల్లెలూయా. ఎందుకంటే వారు ప్రాణభయం లేని వారు దేవుని వాక్యమును పలికారు. రాజా రానా మరి ఎవరైనా వాళ్ళకి అది అనవసరం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర వాక్యం ఉన్నది. ప్రాణభయం లేని వాడే ప్రవక్త. అందుకని ప్రతి ప్రవక్త రాజులు ఈ కాల ప్రవక్తని ఎందరెందరో ప్రపంచ రాజులను రాణులను కలిసాడండి బాబు. ఈ సొంట్లో వీళ్ళ అసలు ఈయన అసలే పట్టించుకోవట్లేదు. ఈయన మాట ఎత్తినప్పటికీ ఇంకా అంతే చెలరైపోతున్నారు వీళ్ళు. కదా ఆలోచించండి అయ్యా. అంతేనా? ఇప్పుడు మరి చెట్టు మీద దెయ్యం ఉంది, దారంటి వెళ్తే మీద పడిపోతుంది అన్న పుకారెట్టు. పగలైనా పడిపోతుంది అన్నారు, రాత్రి వెళ్ళినా పడిపోతుంది. పగలేళ్ళు పరీక్షించావు, ఏది ఎక్కడ ఎలా పడుతుందని. లేదు, పడలేదు. పగల పడలేదు కనుక రాత్రి కూడా ధైర్యవంతుడు ఏం చేసాడు? వెళ్ళి రాత్రి కూడా అదేంటి పుకారు ఏమైంది? షికారు చేసింది. జనులు ఆ వదంతికి కొంచెం ఆలోచించాలి. ఏంటి వీళ్ళు ఇందులో ఇలాగంటున్నారు? అవునా? కొంచెం శాస్త్రీయంగా ఆలోచించాలి కదా. ఎట్ ద సేమ్ టైం రిజెక్టెడ్. అది ముక్త కంఠంతో విసర్జిస్తుంటే ఎక్కడైనా ఉందా అది అసలు? హల్లెలూయా. కనుక ప్రాణభయం లేని వారు, వధువుకి ప్రాణభయం ఉండకూడదు అన్నాడు. నీకు ప్రాణభయం ఉండకూడదు. ఏమి తిందమా, ఏమి త్రాగుతుమా, ఏమి ధరించి ఏమైపోదుమా. కేవలము అన్యులకి ప్రాణభయం ఉన్నది. సంఘ శాఖలకి, యూదుడికి ప్రాణభయం లేదు. ఎందుకంటే తన దేవుని కొరకు నిలబడతాడు. ఆడు అనకూడదు వారు. అర్థమవుతుందా? యూదుడు తమ దేవుని కొరకు నిలబడతాడు. ప్రాణభయం ఉంటే దావీదు గొలియాతు మీదకి వెళ్ళడు అని చూసి పాస్ పోసుకుని పారిపోతాడు. వారు ఎవరో ప్రాణభయము. శత్రువు మీదకి ఎలా వెళ్తారో? రేగుతూ వెళ్తారట. ఎలా వెళ్తారా? ప్రవక్తలో అది కాదు. ప్రాణభయం లేని వారు, వీళ్ళ ఆత్మ సంబంధమైన వాడు. చూసారా? ఆ సత్యము కొరకు అలాగే వారు నిలబడతారు. సత్యము కొరకు. అందుకనే ప్రవక్తలకి లేనప్పుడు సంఘానికి ఎందుకు ప్రాణభయం? ఏం తిన్నాం, ఏం తాగుతుంది, ఏం తెలిసి ఏమైపోతామో. నీవు ఏదైపోవడానికి ఎన్నుకున్నాడా? ఎన్నడూ అలా ఎన్నుకోడు.
నేను నా మనసులో చాలా ఉంటాయండి, మా భార్య బిడ్డలతో నేను పంచుకోను, అవి నా వరకే ఉండాలి. మీరు నమ్మండి అంతే. ఒకసారి సంఘంతో కూడా నేను వాటిని పంచుకోనండి. ఎందుకు ఎన్నుకున్నావో మాకు బాగా తెలుసు అనుకుంటానంతే. ప్రాణ భయం అసలే లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఏలే కూడా కఠినుడే. ఏలే లాంటి వాడు కఠినుడు అనగా రాజీ పడనివాడు. లోకంతో, రాజులు రాణులతో, ప్రజలతో అంతే రాజీ పడరు. 100 అవతారాలు ఎత్తుతారు క్రిస్మస్ వస్తే. నువ్వు ఎత్తుతావా? నువ్వు ఎత్తు, ఎంతో సరిపోతుంది డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి ఇదంతా. కనుక అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆహాబు ఎంత చెడ్డవాడో అర్థమవుతుందా? ఆహాబు తండ్రి కూడా అంతే చెడ్డవాడట. ఆహాబు ఎంత చెడ్డవాడో. ఆహాబు 22 ఏళ్ల పాటు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. రండి, ఆహాబు ఎంతసేపు పరిపాలించాడు? 22 సంవత్సరముల పాటు అతడు దేశాన్ని పరిపాలించాడు. ఆహాబు ఎంతసేపు పరిపాలించాడు చెప్పండి? అతడు ఒక ఆధునికవాది. అతడు ఎవరండి? ఒక మతవాది. ఒక ఆధునికవాది, మతవాది. దేవుడు పాపమును శిక్షించకుండా ఉండలేదు. రాజైనా రాణైనా పాపమును శిక్షించకుండా ఉండలేడు. ఆయన పనేంటి? దేవుని పనేంటి? పాపమును శిక్షించేవాడు. దేవుని పనేంటి? అంతే. దేవునికి పెద్ద పనులేమి లేవు. పాపమును అంతే. రాజైనా రాణైనా పాపం కిందకే వస్తారు. పాపం చేస్తే వాళ్ళని కూడా మన వర్తమాన పేరు ఋతువుకు సరిపడిన ఆహారము, ఋతువుకు సరిపడిన ఆత్మీయ ఆహారము. చూడండి, ఎన్ని ఋతువులు ఉన్నాయి భూమి మీద? 3. వర్ష ఋతువు, శీతల ఋతువు, వసంత ఋతువు. అంతేనా ఏమ్మా? కానీ ఒక సినిమా పాట విన్నాను ఒకసారి, 6 ఋతువులు అని పాడుతుంది. దాని అర్థం తెలుసుకోవాలని ప్రయత్నించాను, ఆ కవి దొరకలేదు నాకు. సరే, అక్కడ పక్కన పెడతాం. ఎన్ని ఋతువులు అని పాడింది? విన్నావు కదా? సరే, వినలేదు మీరు, నేను విన్నాను. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి? 3. అక్కడ ఎన్ని పాడుతుంది? కానీ మనకి 7 ఋతువులు ఉన్నాయి. మీరు అంటే వింటున్నారా? ఎన్ని ఋతువులు? ఎక్కడైనా 7 ఋతువులు ఉంటాయా? ఉండవు కదా. అది అంతే. ఇది 7వ ఋతువు. అంతే. ఈ ఋతువుకు ఒక ఆహారం ఉంది. ఈ ఋతువుకు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఒక ఆహారం ఉంది. ఇది 7వ ఋతువు. ఇది ఋతువు అంటే ఏమంది? ఒక కాలం యొక్క పరిధి అంతే. 4 నెలల్లో ఆ 4 నెలల కాలం యొక్క పరిధి. కానీ అది వర్షం అయితే వర్షం కురుతుంది, అది వేసవకాలం అయితే ఎండ కాస్తుంది, శీతాకాలం అయితే చల్లెడుతుంది. చూడు, ఈ 3ని బేస్ చేసి కొంచెం ముందుకెళ్తాను. అర్థమవుతుందా? ఇది ఏ ఋతువు? ఈ ఋతువుకి ఏమిచ్చాడు దేవుడు? ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు, వాక్యం యొక్క ప్రత్యక్షతనిచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ ఋతువులోనే సంఘము ఆరోహణం కావాలి. అక్కడ 3 ఋతువులకి 3 రకముల వాతావరణములు ఉన్నవి. కానీ ఈ ఋతువులోనే సంఘమునికి ఒక వాగ్దానం ఉన్నది. అదేంటంటే ఆరోహణము. అందువల్ల ఈ ఆహారం తినేం ఏమవ్వాలి? ఆరోహణం అవ్వాలి. ఈ ఋతువుకి ఇవ్వబడినది వాగ్దానం. అది అర్థమవుతుందా? మనం ఏ ఆహారం ఇచ్చినట్టు దేవుడు మనకి 6 ఋతువుల ఆహారము ఎవరికి వాళ్ళకే పంచి, ఏ ఋతువుకి ఆ ఋతువునే. అది ఇప్పుడు ఏది వాళ్ళకి పని చేయి. ఇప్పుడు ఈయన ముందు దానికి జాన్ వెస్లీకి, మన లోతరికి జాన్ వెస్లీది. హల్లెలూయా. అంటే ఎవరిది వాళ్ళకే ఉంది, మనకే ఉంది. అది మన అదృష్టం. మనము ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, నమ్మకపోయినా. రూతు ఆహార కాలంలో తిరిగి వస్తుంది.
ఆహారము సమకూర్చబడు కాలములో తిరిగి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? తనది కాని దేశమునికి వస్తుంది. చూసారా? ఇప్పుడు మనము చూసారా? మీకు ఒక విషయం చెప్తాను నేను. దేవుడు కూడా అదే చేశాడు. తనది కాని దేశమునికి వచ్చి ఆమె ఏం చేస్తుంది? ఆహారమును సమకూర్చుకుంటుంది. నిజానికి మంద కాదు పరలోకము. వాక్యము, దేవుడు, ప్రవక్తలు, మనకి ఇదంతా ఏమైంది? మొదట కొత్త. అర్థమవుతుందా? రూతుకి అదంతా. కానీ ఏం చేసింది? కొత్త దానిని ఆమె ఏం చేసిందంటే తనలో అదంతా ఇముడ్చుకుంది. దేశమునికి కొత్త, ప్రజలకు కొత్త, దేవునికి కొత్త, ఆరాధనకి కొత్త, పద్ధతులన్నిటికీ కొత్త. పోనీ ఏదైనా ఆస్తుందా? లేదు. కానీ ఆమె ఏ సమయంలో వస్తుందని ప్రవక్తపడంటే ఆహార కాలమున తిరిగి వస్తా ఉంది. సంఘముని దేవుడు సరిగా ఆహార కాలానికి తెచ్చాడండి. ఎప్పుడైతే ఆమె ఈ కాలపు ఆహారమునకు, ఆహార సేకరణకు గుర్చిగా ఉందండి. అంతేనా? అత్తగారింటి దగ్గర ఉంది, ఆమె ఆహారం సేకరిస్తూ ఉంది. యూదులు సురక్షితంగా అత్తగారి వలె అక్కడ ఉన్నారు. కానీ ఏం చేసింది? రూతు ఆహారమును, వాక్యమును, వర్తమానమును సేకరిస్తూ ఉంది. ఆత్మకు కావలసినంత బలమైన ఆహారమును ఆమె సంపాదిస్తుంది. అది వాక్యమును సేకరించాలి, వాక్యమును వినాలి, గ్రహించాలి, వాక్యమును సంపాదించాలి. డబ్బును ఎవరైనా సంపాదించారు? నన్ను వదిలే ప్రభు, ఒక ఏడాది వదిలేమన్నాను. షాపును కొనేసేంత డబ్బు తేవచ్చు అనుకుంటున్నాను. తేకపోయినా కొంతైనా ఏం చేస్తాను? కాటా పట్టుకెళ్ళి ఏ రోడ్డు మీద పెట్టేస్తాను కూరగాయల దుకాణం. అసలు నువ్వు వండి చూడు, తిని చూడని అబద్ధాలు ఆడేసి అమ్మేస్తాను 1 సంవత్సరం విడిచిపెడితే. కానీ ప్రభు యొక్క చిత్తము మన పట్ల అలాగూ లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. ఏమి సంపాదించమన్న దాని మీద మాట్లాడుతున్నాను నేను. ఏమి సంపాదించమన్నాడు? వాక్యమును, ఆత్మకు ఆహారమును, సమస్తమును అందులో దాచి ఉంచాడు. వాక్యములోనే అంతా. అందువల్ల రూతు వధువుకి సాదృశ్యంగా ఉన్నట్లుగానే నేటి సంఘము వధువు రూతుకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె ఏమైతే చేసిందో ఈమె కూడా అదే చేయాలి. కనుక నేను సంఘమునకు ఏమొచ్చింది? నిస్పృహ వచ్చింది, నిరాశ వచ్చింది. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఇంకా ఎంత సంపాదించాలి, అసలు సంపాదించగలనా లేదా, ఇలాంటివి లోపల ఉంటే వాక్యం అక్కడ అసలు ఒక్క మొక్క ఫలించదండి. అది ఫలమునికి రాదండి. అది అబ్బెబ్బే ఫలమునికి రాదండి. నేను ఉద్యోగం పోయాక దరిద్రుడిగా అయిపోయానండి. ఉద్యోగం పోయాక ఎలా గడ్డం మీసాలు కూడా పెరిగి, జుట్టు పెరిగి, బట్టలు కూడా పోయాయండి. నాకు బట్టలు కూడా లేవండి. నేను అసలు చలించలేదు. అందరూ ఉద్యోగం మానేసాక ఇలాగ అయిపోయాడు అన్నారు. అంతే. సరే ప్రార్థించాను. ఒక ఆయన 6 జతల బట్టలు ఇచ్చారు కొత్తవి. ఎలా అయితే 3 జతలు కుట్టించాను, ఓ 3 జతలు అట్టే పెట్టాను. తిరిగి మళ్ళా నేను ఏం చేశాడు దేవుడు? రంగం మీదకి తీసుకొస్తాడు. కొంచెం సేపు వచ్చుకోవాలి. వస్త్రహీనత అని ఉంది బైబిల్లో. ఏముంది? ఆహార కొరత బైబిల్లో ఉన్నాయి. కరువులు కొంతసేపు నువ్వు ఓర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. వాక్యము, ఈ సంఘము వాక్యం అనే పునాది మీదే కట్టబడుతుంది. ఇది ప్రవక్తల అపోస్తులు వేసిన పునాది మీదే. వేరే పునాది దీనికి పోపు పునాది. కూర్చోండి శ్రద్ధగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అతను ఎవరండి? అహాబ్ ఎవరు? కాదు, మతవాది, ఆధునికవాది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు దేశము పాపము చేసింది. 2 రాజు రాణి పాపము చేశారు. కనుక శిక్షించగా దేవుడు మానవుడని ముందు చెప్పాను. వారు ఎంతటి వారైనా. కనుక ఏలియా దేశం మీదకి కరువును తెస్తున్నాడు. అసలు ప్రవక్తలు కరువును తరమాలి. కానీ ఇక్కడ ప్రవక్తలు ఏం చేయాలి? ప్రవక్త దేశం మీదకి కరువును తీసుకొస్తున్నాడు. నేను పలుకు వరకు మంచు పడుతున్నాడు, నేను పలుకు వరకు వర్షము కురవదన్నాడు. అదేండి వాక్యం ప్రయోగించాలి. నువ్వు మాట్లాడటం కాదు, వాక్యమే ప్రయోగించాలి.
మీలో ఎవరైనా సరే పడదని చెప్పాడు. ఒకసారి ముఖాముఖి దెబ్బలాడాడండి ఆహాబుతో ఏలియా. దీనికి కారణం నువ్వే అన్నాడు ఆహాబు. దీనికి కారణం నేను కాదు, నీవు నీ భార్య అని చెప్పాడు. తెలుసు మీకు సంగతి? కేవలం ఆహాబు అతని భార్య నిమిత్తమే ఏలియాని దేవుడు లేపాడు. మీరు మర్చిపోకుండా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుకనే ప్రియులారా, మానవ జాతిని 2 కరువులు పీడిస్తున్నాయి. ఒకటి శరీర సంబంధమైన కరువు, అన్నము కూర. 2 ఆత్మ సంబంధమైన కరువు, అది వాక్యము. ఈ 2 కరువులు పచ్చి పీడిస్తున్నాయండి. ఇక్కడ వాక్యం ఉండేది, పక్కవాడి దగ్గర ఉండదు. డాక్టర్ ఆనందరావు దగ్గర ఉందా? మరి ఉండాలిగా. పోనీ ఇక్కడ ఒక ఆయన ఉంటే అక్కడ ఉండాలి కదా. ఏం పట్టి పీడిస్తుంది? మానవ జాతిని ఎన్ని కరువులు పీడిస్తున్నాయి? ఒకటి, అవి నిజంగా కరువులని మీరు నమ్ముతున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఈ దినమటండి ఆమోసు ప్రవచనం నెరవేరుతుందన్నాడు. భూదిగంతముల వరకు, ఈ కొన నుండి ఆ కొనకు, సముద్రం ఆ కొన ఈ కొనకు జనులు పరిగెత్తరు కానీ దేవుని వాక్యమో దొరకదు. ఏం దొరకదు? దొరకదండి, దొరకదు. నీకేమైనా దొరుకుతాయి. వెండి దొరికి, బంగారం దొరుకుతాయి, వజ్ర వైడూర్యములే దొరుకుతాయి. అవన్నీ తింటావా? ఒక వజ్రం మింగి చచ్చిపోతావు. మరి వజ్రం చంపేస్తుంది. మా ఊరు జమీందారు గారు అబ్బాయి వజ్రం మింగి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. వజ్రం మింగి చచ్చిపోయారండి. వజ్రం ఏం చేస్తుంది? పోనీ అవి మింగొచ్చా? పోనీ వెండి ముక్క మింగింది. ఇవాళ మనం అందరం వెండి ముక్కలు మింగుతాం. ఇవాళ కంటే కుదురుతుందా? ఏం కావాలి? అది శరీరానికి, ఫిజికల్ బాడీ బతకాలంటే ఏం చేయాలి నువ్వు? అన్నము కూర, పండ్లు ఫలములు అవి ఇవి సరే పక్కన పెడతాం. దీనికి వాక్యము, దీనికి వాక్యములో 2 రకాలు. అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక రకం వధువు, మరొక రకం సంఘశాఖ. ఒక చోట ఆహారం లేదు, మరొక చోట ఆహారం ఉన్నది. ఒకటి వాక్యము లేని సంఘము, 2 వాక్యము కలిగిన సంఘము. ఒకటి బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, వాళ్ళు కూడా బతకాలని కోరుకుంటున్నారు. కానీ తలుపు ఎంత కొట్టినా నువ్వు తీయట్లేదు. తలుపు తీస్తేనంట ఇరువురు కలిసి భోజనం చేస్తారట. అర్థమైందా? మన ఇద్దరం ఏమండి, దేవుడు మానవుడు కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు మానవుడు, ఒక ధనవంతుడు ఈయన కూర్చుని మాట్లాడుకోలేదా? ఆయన దేవుడితో దేవదూతలతో మాట్లాడి వెళ్ళిపోయాడా? నా మాటలు వినండి, సరిగ్గా మంచి నాటోనే కానీ కొంచెం వినండి చెప్తాను నేను. దేవదూతలతో మాట్లాడి వెళ్ళిపోయాడా? ఎవరితో మాట్లాడాడు? మానవులతో మాట్లాడాడు. మానవులతో లావాదేవీ సరిపడటండి. నీవు నా ఎద్దుకురా, నేను నీ ఎద్దుకు వస్తాను. ఎంత మంచి మాట అండి అది. నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను లొంగిపోయాను. మీ ఎద్దుకు వచ్చినప్పుడు మీరేమయ్యారు? లొంగిపోయా లేదా? హల్లెలూయా. ఎందుకు లొంగిపోయామో తర్వాత నీకు బోధించాడు. అప్పుడు నీ ప్రాయత్మలు ఏమయ్యాయి? తెప్పరిల్లాయి. నువ్వు అలా లొంగపోతే మనలో కొంతమంది మరణించి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. మనకి కనుక దేవుడు దొరకపోయినట్లయితే మనం ఏమై ఉండేవాళ్ళం? ఎన్ని రకముల కరువు మానవ జాతిని పీడిస్తుంది? 2 రకముల కరువు మానవ జాతిని పీడిస్తుంది. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సంఘము కరువుతో ఉండును. రూతు కరువులో లేదు. రూతుకి ముందు పరిగేరింది. తర్వాత ఏకంగా 6 కుంచాల ఎవరు భుజం మీద మోసుకుపోయింది. తర్వాత ఇంకా మొత్తం పొలాలు రాసులన్నీ ఆమెకి అయిపోయాయి. మొదట శ్రమ పడింది. 2 క్షమించాలి. బోయజ్ ఏం చేశాడు? 6 కుంచాలు కొలుసుకోమన్నాడు. ఎన్ని కుంచాలు? మీరు ఈ 6 కుంచాలు 6 సంఘ కాలాలు. అర్థమైందా? ఇంకోటి 6000 సంవత్సరముల బాధ భుజం మీద పట్టిపోయింది. ఎక్కడ పట్టిపోయింది అంటే ప్రతి సంఘకాలానికి వాక్యం అందుతుంది. రూతు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి సంఘకాలంలో వాక్యం యొక్క ప్రత్యక్షతను మోసుకుపోతున్నారు. అది వాళ్ళని రక్షించింది. ఇప్పుడు ఆమె మనకి ఎలా ఉంది? ఒక సాదృశ్యాన్ని చూపుతున్నాడు. ఇక్కడ ముందు ఆమెకి కొద్దిగా అందింది,
తర్వాత ఆడుకుంటారండి, మొత్తం తనకే మొత్తం వచ్చేసింది. ఎప్పుడైతే మీ భోజన వివాహం చేసుకుందో ఆస్తికి వారసురాలైంది. ఏమన్నా హల్లెలూయా. సరే, దానికి నేను పక్కన పెడతా ఉన్నా. మీరు కొద్దిగా వినకపోతే ఏమాత్రం అవ్వదు, టైంని చూడొద్దు. కనుక ప్రియులారా, నేను చెప్పానండి, యేసు యొక్క రెండవ రాకడికి సంఘం ఎలా ఉంటుంది? ఆహారంతో తొలదూగుతుందని చెప్పాడా? ఎలా ఉంటుంది? కరువుతో ఉంటుంది. వాక్యము లేని కరువు. కోట్ల మంది క్రైస్తవులకి వాక్యం లేదు. ఇవాళ మీరు పెట్టుకుని చూడండి, మీ ఫోన్స్లో చూడండి, లేకపోతే మీ యొక్క టెలివిజన్స్లో చూడండి, ఇవాళ ఏమి లేదో మీకు తెలుస్తుంది. మా అబ్బాయి మొన్న ఒక వీడియో చూపించారు నాకు. అతను బోధిస్తున్నాడు, ప్రత్యేకంగా తీసుకొచ్చారు అతను. అది నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంతసేపు అయినా వాళ్ళందరినీ నవ్విస్తూనే ఉన్నాడు. ఆశిగాడు అయిపోయాడు అతను వేదిక మీద. ఏమయ్యాడండి? ఏంటి అయ్యా ఇది అన్నాను. ఇప్పుడు ఇదే జరుగుతుంది డాడీ లోకంలో అని చెప్పాడు అతను. ఈ అబ్బాయి ఇప్పుడు ఇదే జరుగుతుంది వారిని అని నేను మనసులో అనుకున్నాను. అలాంటి బోధల వలన వారు పరలోకం వెళ్తారా? హల్లెలూయా. అలాంటి బోధతో ఎవరైనా పరలోకం వెళ్తారా? నకిలీ ఉపాధ్యాయుడితో ఎవడైనా సబ్జెక్ట్ పాస్ అవుతాడా? కనుకనే అన్న ప్రాణములు లేని కరువు కాదు, కానీ దేవుని వాక్యము లేని కరువు. అన్నపానము సంఘశాఖలకి, అన్యులకి, యూదులకి దొరుకుతుందా లేదా అన్నం? అది ఆ కరువు గురించి మాట్లాడుతున్నాడా? అది ఏ కరువు గురించి మాట్లాడుతున్నాడు? వాక్యము కరువు. వాక్యము నీకు కరువు వస్తుంది, నువ్వు కరువుని తప్పించుకోవాలి. ఒకసారి ఏమీ లేదు, యోధా బెత్లెహేములో కరువు వచ్చింది. నయోమి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆడదాని మాట చాలా డేంజర్ అండి. నేను ఎప్పుడు ఆడదాం మనిషి మీ అనుకుంటాను, కానీ మీరు జనం ఏమండి, మొగుడిని ఇద్దరు కొడుకులు ఎక్కడికి మొయ్యా వెళ్ళిపోతావా? ఇక్కడ కరువు వచ్చింది, పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, తెలుస్తుంది. వెళ్తారు అలాగా? పాకిస్తాన్ వెళ్తామా? మిగతా జనం లేరా? అక్కడ జనం లేరండి. యోధా బెత్లెహేములో లేరా? ఏవో కందమూలాలు, కందలు, అవి ఇవి, గడ్డలు, ఆ గడ్డలు తిని మొత్తం మీద ఏం చేశారు? ప్రార్థన చేసి గుళ్ళోకి వెళ్ళి అది చేసి ఏంటి ఇలా జరుగుతుంది. మొత్తం మీద దేవుడు దర్శించి ఆహారం ఇచ్చాడు. ఈ కొద్దిసేపు అమ్మ వచ్చుకోలేకపోయారండి. మనకి ఏదో కరువు ఉందని మనం అన్యజనుల దగ్గరికి వెళ్తాం కాదు, ముందు దేవుని ఎద్దకు వెళ్ళాలి. ముందు దేవుని ఎద్ద విచారణ చేయాలి. అది భౌతికమైనదని, ఆత్మ సంబంధమైనదని సరే, దాన్ని అధిగమించడానికి నువ్వేం చేయాలి? నువ్వు దేవుని ఎద్దకు వెళ్ళాలి. ఒక అన్యం దగ్గరికి సంఘశాఖ ఎత్తుకు నువ్వు వెళ్ళావా, ఉన్నదంటే ఊడగొట్టేస్తాడు, మొత్తం కడిగేసి ఉట్టు పాత్రను తీసుకొచ్చి పెడతాడు. అంతా పోయింది, ఇంకేమీ లేదు. ఏమియో సైబర్ నేరస్తుడు ఖాతా అంతా ఊర్చేసినట్లు సంఘశాఖ ఏం చేస్తుంది? అందువల్ల ఎక్కడికి వెళ్ళి విచారణ చేయాలి? దేవుని ఎదుట విచారణ చేయాలి. ఏం చెప్పారండి? సంఘశాఖ లేక తప్పుడు బోధల వలన, చూడండి ప్రియులారా, ఆధునిక వేదాంతుల యొక్క అవిశ్వాసము మరియు పాపము రాబోయే తీర్పు కాలానికి. చాలా మంచి మాట మాట్లాడారు. అయితే దీన్ని చాలా వివరంగా చెప్పారు. సంఘశాఖల యొక్క తప్పుడు బోధల వలన, ఆధునిక వేదాంతుల యొక్క తప్పుడు బోధల వలన రాబోవు కాలమునకు తీర్పు వేగముగా వస్తుందన్నాడు. అంటే శిక్ష వేగముగా, ఆధునిక వేదాంతులు సంఘశాఖ లెక్క తప్పుడు బోధ కాదండి. అది ఏం బోధిస్తున్నావు నాకు అసలు అర్థమవుతుంది. నేను బోధకుని గాను అని అనుకుందాం. నాకు ఇవ్వబడిందే నేను బోధిస్తున్నాను, అర్థమవుతుందా? అది ఒక ప్రయాణం ఉంది. అది దేవుడి నుంచి క్రీస్తు నుంచి ప్రవక్తగా అని చెప్పాను, అక్కడి నుంచి మనకని చెప్పాను నేను. అవునండి. అసలు అది ఎవరిచ్చారు నీకు? నేను అలా బోధించమంది ఎవరో? నిన్ను తన పనివాడిగా నియమించుకున్నది ఎవరో? ఎందుకు ఆ ధనాన్ని సంచులు కొలిది కూరుకుని పట్టిపోతున్నావు? తీయని మాటలు కడుపు నింపదు,
ఈ తీయని బోధలు ఆత్మకు ఆహారమో కాదు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఏం బోధలయ్యి? అందుకని ఎలా తయారు క్రైస్తవులు తెలుసా నీకు? మొండి తీరిపోయారు. ప్రేమ జావా ఏమీ లేదు అక్కడ. అక్కడ ఏమీ ఉండదు. మోడరైజేషన్ అండి. అంత ఎలా ఉందండి? మోడరైజేషను అంత ఒక మహమ్మదీ స్త్రీ మోడరైజేషన్గా ఉంటారా? చెప్పండి, ఉంటుందా? ఒక సిక్కు మతస్థురాలు ఉంటుందండి? ఒక బౌద్ధ మతస్థులను చూసాను, వాళ్ళు ఉంటారా? వాళ్ళ తమ మత పద్ధతిని వారు వెంబడిస్తున్నారు. అదే నిజమని వారు నమ్ముతున్నారు. అంతవరకు మనం ఏం చేయాలి? సంతోషించాలి. వారి మతము వారికి ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా వారు ఇక్కడేనండి వచ్చింది. ఎందుకని ఇలాంటి శక్తిగల ప్రవక్తలను పంపినా ఈ దేశము ఈ లోకము మార్పు చెందట్లేదండి. చూసారా? శక్తిగల ప్రవక్త మామూలుడు ఏం కాదు. అతని దేవుడు ఎక్కువ మార్లు వాడుకున్నాడని మన ప్రవక్త చెప్పాడు. మోషేని అలా వాడుకోలేదు, లేకపోతే యజ్కేల్ని లేకపోతే ఇర్మియాని అలా వాడుకున్నాడా? ఈ శక్తిని ఏం చేశాడు? ఆయన వాడుకున్నాడు. ఆయన నువ్వైతేనే సూట్ అవుతావు అంటారు చూడండి ఊళ్ళలో. పలానా వాడైతేనే సినిమా యాక్టర్ని ఎన్నుకున్నప్పుడు ఈ పాత్రకి తనే సూట్ అవుతాడు అనుకుంటారు. ఈ పాత్రకి ఏలియా మాత్రమే. అది హల్లెలూయా. కనుకనే ఇవన్నీ ఏం చేసాయి? ఈ బోధలో తీర్పు స్థలానికి తెచ్చాయి. ఎక్కడ తెచ్చాయి? తీర్పు స్థలానికి, తీర్పు సింహాసనం మీదకి తీసుకొచ్చాయి. ఇది ఈ అజ్ఞాన దశని దాటలేకపోతుందండి సంఘం. పాపం అది ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఏమి చెప్పాడు? దేశంలోనికి కరువు వచ్చును అన్నాడు. మామూలు కరువు కాదు అది. నేను ఇంకా చాలా చెప్పను ఇందులో. మీరు అదంతా చదువుకోండి. 1 రాజుల గ్రంథం మొత్తం అంతా చదవండి. మామూలు కరువు కాదు అది. గాడిద దవడ ఎముకను కొన్నారు, పావురే రెట్టని కూడా కొన్నారు. అందులో గింజలు ఉంటే ఇలా దంచుకుని తినడానికి. పావురే రెట్టలు ఎన్ని గింజలు ఉంటాయి? అలాంటి కరువు అది. అర్థమైందా? మీరు అనుకుంటున్నారు మనకి ఎలా ఆకలి తీర అన్నము, మనకి అన్నవస్త్రములు, అన్నోదకములు. నేను అందుకని ఏదైనా వేస్ట్ చేస్తే చాలా ప్రాణం విలువ. లేకపోతే ఒకప్పుడు ఇది నాకు లేదంటాను. ఈ మాట మానరా మా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు ఉందా? చెప్పండి, ఉందా? పోనీ ఒకప్పుడు నేను ఎంత మాంసం పడేసానా? బాయిలో ముక్క దొరకటమే ఇంత పులుసు. ఇప్పుడు చెప్పండి. ఈ జనరేషన్కి అర్థం కాదు. వీళ్ళకే రోజు కొన్ని కోట్ల మందికి సరిపడా ఆహారం వృధా చేస్తున్నారు భారతదేశంలో. ఆఫ్రికా వాళ్ళకి ఏమీ లేదు. కడుపు నిండా నీళ్లు కూడా లేవు వాళ్ళకి తాగడానికి. లేవు. దెర్ ఇస్ నో వాటర్ అండ్ ఆల్సో ఫుడ్. ఏమీ లేదు అక్కడ. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు తన సంగతులను ప్రజలకు తెలియజేయడు కానీ ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఏం చెప్పారా? ప్రజలకు చెప్పడు, కాపర్లకి చెప్పడు. ఎవరు చెప్తాడు? ప్రవక్తలకు చెప్తాడు. నేరుగా ప్రజలకు చెప్తాడా? కానీ ప్రవక్తే ప్రజలకు చెప్తాడు. తన సంగతులన్నీ ప్రవక్తలకు చెప్తాడు. మికాయి కాలంలో అక్కడ సిద్కియాకి చెప్పాడా? అక్కడ ఎవరికైనా చెప్పాడా? తన వారికి చెప్తాడు. అది మాత్రం మర్చిపోకండి. తన వారికి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలకి తెలియచేయను. కరువు కాలంలో దేవుడు ఏలియా ఏ విధముగా పోషించబడ్డాడు చూద్దాం. కరువు కాలంలో ఏలియా, నువ్వు కేరీతు వాగి దగ్గరికి వెళ్ళు, ఆ వాగి నీరు తాగు. నీకు కాకులు ఆహారమో, దేవదూతల ఆహారమో. కేరీతు వాగి నుండి సారిపతి వేతరాలింటికి 40 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? ఈ వాగి ఎండిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. దేవదూత ఒక ఆహారం తీసి పెట్టింది. దేవదూతలు
ఏలియా తినేసి నువ్వు కర్మేలు పర్వతానికి వెళ్ళిపో. ఇప్పుడు అర్థం చేసుకో, 40 దినములు ప్రయాణించాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమండి 3.5 సంవత్సరాలు అయితే ఎంత ఉందండి. యేసు కూడా 3.5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు. కరువు కూడా 3.5 ఏళ్ళు. ఈ మోషే ఏలియాలో అక్కడ 3.5 ఏళ్ళు. అర్ధవారంలో ఏదో గొప్ప సంగతి దాగి ఉంది. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు ఇది తినేసి అతడు ప్రయాణించాడు. తినేసి ఏం చేశాడు? కరువు కనుక వర్షాలు లేవు, వర్షాలు లేదు కానీ వాగు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అతను ఇప్పుడు దేవదూతల చేత, కాకోలము చేత, శారీపతి విధవరాల చేత ఏలియా పోషించబడ్డాడు. మీరు చదివిన దాంట్లో మొదటి అప్ప నాకు తిండి అన్నాడు. మొదటి పిడికిలు తీయడం నేర్చుకోవాలండి సంఘము. ఇన్ని బియ్యం తీసో పక్కన వేయాలి, ఇన్ని బియ్యం తీసో పక్కన వేయాలి. తెలుసా మీకు సంగతి? మొత్తం అన్నం అంతా దీవించబడుతుంది. మొదటి పిడికుడు, మొదటి అప్పము, ప్రతిది కూడా మొదటితేనండి. అసలు తీరు కొంతమంది మర్చిపోయి ఏ కొలిసి ఇచ్చేస్తారు. కానీ నిజమైన ఇల్లాలు ఏం చేస్తుందంటే ఒక కిలో వండుతున్నాం అనుకో, అందులో సరిగ్గా పట్టుకుప్పుడు బియ్యం తీసి ఒక డబ్బాలు వేస్తుంది. పూర్వం పెంతుకోస్తు పాస్టర్లకి అయ్యేదే భోజనం అండి. పూర్వం పెంతుకోస్తు పాస్టర్లకే అలా తెచ్చిన పిడికిళ్ళు తిని, వాళ్ళు ఇచ్చిన కోడిగుడ్లు తిని, వాళ్ళకి ఇచ్చిన 5-10 పైసలు పావలాలు తిని వాళ్ళు సేవ చేశారండి. వారి సువార్తని మరి వ్యాపింపజేశారు. వారు శ్రమ పొలంలోనికి ప్రవేశించిన తప్ప మనం ఏమీ శ్రమ పడట్లేదని అనిపిస్తుంటుంది నాకు. సరే, అక్కడ పెడతాం. ఇప్పుడు ఎంతమంది ద్వారా పోషించాడు ఆయన? 3 రకముల పోషణ. కేవలం ఏలియా ప్రాణమును బ్రతికించడానికి మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుందా? అదంతా ఏంటి? ఏలియా ప్రాణమును బ్రతికించడానికి మాత్రమే. అది ఆశ్చర్యం కదటండి. మనల్ని కూడా ఎన్ని రకాలుగా పోషిస్తున్నాడు, చాలా విధములుగా. మన ప్రాణాలు బ్రతకాలని కోరుకుంటున్న వాళ్ళు దేవుడే మొదటివాడు, ఇంకెవరు కాదు. నువ్వు బ్రతకాలయ్యా, నువ్వు శుభ్రంగా నన్ను నా సాక్షిగా నువ్వు జీవించాలయ్యా, నువ్వు చక్కగా జీవించయ్యా, నువ్వు తృప్తి పొందాలయ్యా. దేవ స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుక కరువు కాలంలో దేవుడు ఏలియాని పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే అక్కడ మళ్ళా సారేపతి విధవరాలని తన కుమారుని బ్రతికించడానికి దేవుడు ఏలియాని ఆ విధవరాల ఇంటికి నడిపించాడని చెప్పి. ఎందుకంటే ఆమె అన్నారు, ఇది తిని మేము చచ్చిపోతాం, ఇంక మా తర్వాత ఇంక భోజనం అందదు. కొంచెం చెంచా నూనె ఉంది, కొంత పిండి ఉంది, ఒక అప్పం చేస్తాము, చెరిసగం చేసుకుని తింటాం, రాత్రి వరకు ఉంటాం, తెల్లారి మేము చచ్చిపోతాం. నో, అందు నిమిత్తము కాదు, మొదటిది నాకు ఇవ్వు. ఎంత అద్భుతం అండి. నూనె తక్కువ కాదు, కుండలో నీళ్లు తక్కువ కావు, పిండి తక్కువ కాదు. ఏలియా గొప్ప అద్భుతం అండి. ప్రవక్త ఎన్నో వర్తమానాలు ఉన్నాయి సార్ దీని మీద. ఈ సిరీస్లు చాలా ఉన్నాయండి. ఇదొక సిరీస్ అంటే ఒక సీరియల్గా తక్కువ కాదు అని. ఆమె అతని మాటికి లోబడి ఏం చేసింది? మొదటి అప్పము చేసి అతనికి ఇచ్చింది. ఇప్పుడు వెళ్ళి చూసుకోమన్నాడు. దాని నిండా ఏముంది? దాని నిండా కొండ నిండా బిందె నిండా నీళ్ళు కూడా లేవు. చాలామంది నీళ్ళు గురించి చెప్పరు. నీళ్ళు లేకుండా పిండి అవుతే ఎలా అనిపిస్తుందో, అక్కడ అంత వర్షం లేకుండా నీళ్ళు ఎక్కడ వస్తాయి? నీళ్ళు ఏమయ్యాయి? నూతులు ఏమయ్యాయి? వాగులు ఏమయ్యాయి? జీవనదులు ఏమయ్యాయి? ఏం తాండవిస్తుంది? ఏమి ఎగురుతున్నాయి? దేశంలో రాబందులు ఎగురుతున్నాయి. ఎక్కడ కళేపారం ఉంది, ఎక్కడ ఆవు చచ్చింది, గేదె చచ్చిందని. కానీ అలాగే మనుషులు పడిపోయి చచ్చిపోతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నేను సెలవిచ్చే వరకు మంచు పడదు, వాన పడదు అన్నాడు. అదండి ప్రవక్త అంటే. 3.5 ఏళ్ళు సంతృప్తికరంగా వాళ్ళు తిన్నారు. ప్రవక్త ఏమన్నాడంటే, తమ ఎదుటి ప్రపంచము ఆకలితో చచ్చిపోవచ్చున్నది. ఇవి మాట అర్థమైందా? వారు ముగ్గురు ఎదుట ఉన్న ప్రపంచం వెళ్ళేసి ఏమవుతుంది? ఆకలితో, కరువుతో చనిపోవచ్చున్నది. నీ ఎదుటున్న ప్రపంచము కూడా ఆత్మీయ ఆకలికి వాక్యమందిగా చచ్చిపోతుంది.
ఆత్మలో 7 మార్లు చచ్చింది. ఇప్పుడు అర్థమైనా సంఘశాఖ వాక్యం అందట్లేదు, చచ్చున్నది. అన్యజనులకి వాక్యం అందలేదు, చచ్చున్నది. ఇరువురు ఎదుట ఎలా ఉన్నారు? వాక్యం అందక అవి చచ్చున్నాయి. వాళ్ళ ముగ్గురు ఎదుట ఏముంది? చచ్చిన ప్రపంచం. వారి కన్నులు ఎదుట ఆ దేశ ప్రజలు చచ్చిపోతున్నారు. అర్థమవుతుందా? కొంతమంది అండి మీకు తెలుసా, వలస వెళ్ళిపోయారటండి ఇతర దేశాలకి. శత్రు దేశాలకి ఏమయ్యారు? వలస వెళ్ళిపోయారటండి. మిగతా పశువులు, గేదెలు, ఆవులు తీసుకెళ్ళాక వదిలేస్తే అవి చచ్చాయి. మిగతా వాళ్ళు వెళ్ళలేక వాళ్ళు చచ్చిపోయారు. కరువు దేశంలో రేగిపోతుంది. ఆకాశం వల్ల ఇత్తడి వల్ల మండిపోతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆహాబు ఏలియా ఎదురుకుండా వచ్చి ఇది నీ వలనే అన్నాడు. కాదు, నీ వలన, నీ భార్య వలన. ఈ భార్య నెంబర్ 1 గోల్డ్ మెడలిస్ట్ అండి, సిస్టర్ యజబెలు. శుద్ధ సువర్ణం అని పేరు పెట్టారు. గోల్డ్ మెడలిస్ట్. ఆమె ఎవరిది? రాజ్యాంగేతర శక్తి. పదవే తిందే, మొత్తం పెత్తనం అంతా ఆవిడితే. పదవే. నువ్వు అలా ఉండు, నీకేం తెలుసు అలా ఉండంటది. ఇప్పటికీ భార్యలు అదే మాట వాడుతున్నారు. నీకేం తెలుసు అలా ఉండా, నీకు తెలిసేటి? నీకు తెలుసా? నీకు సాధ్యం కానప్పుడు పిలుస్తావు భర్తని, మిగతా అన్నీ నువ్వు చేసేస్తావు. అది ఎక్కడైనా ఉందా? నీకు ఇంక వల్ల ఉన్నప్పుడు ఏండు చారొస్తారా, ఇది కూడా నువ్వే చెయ్యి అని అలా భర్త. ఏమండి అంతేనండి? తప్పండి. భర్త లోబడాలండి, భర్త కింద ఉండాలండి భార్య. అర్థమైందా? రాజ్యాంగేతర శక్తిగా ఉంటావు, డంబింగ్ పరిపాలింతావా? హల్లెలూయా. ఏమన్నాడు ఏలియా? వాదోపవాదాలు చెప్తుంది. నీ వల్లే. ఏమనుకుంటున్నారు వాళ్ళు? నీ వల్లే. అందుకనే పరలోక ప్రార్థనలో అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థించాడు ప్రభువు. శిష్యులకి దాన్ని నేర్పించాడు. అనుదిన ఆహారం పంపు. శరీరాన్ని చక్కని ఆహారంతో పోషించుకోవాలి. నువ్వు బలమైన కార్యముల కొరకు నీ శరీరం బలంగా ఉండాలి. నువ్వు బలమైన ఆహారం తినాలి. నువ్వు ఖరీదైన ఆహారం కూడా తినాలి. నువ్వు ఖరీదైన బట్ట కూడా నువ్వు కట్టుకోవాలా. నీ జీవితము రాజరికపు జీవితం నువ్వు జీవించాలి. నేను పేదలు, మాకు అది లేదు ఇది లేదని నువ్వు అన్నాడు అనుకో, ఉన్నదే ఉతుక్కో. అర్థమవుతుందా? ఏది లేకపోతే అది అడిగే శక్తి సంఘం కోల్పోయిందండి. ఏళ్ళు ఎక్కడో నాకు అర్థమవుతుంది. ఏది కొరత వచ్చిందో, ఏది కరువు వచ్చిందో, ఏది లేదో దానిని అడిగి పొందే శక్తి కోల్పోయింది. కేవలము భౌతిక బలం మీద ఆధారపడుతుంది సంఘం. నా భౌతిక బలం మీద ఆధారపడితే దొరుకుతుందా? భౌతిక బలం మీద ఆధారపడి మంచిది దొరుకుతాయా? భాషణ దొరుకుతుందా? పిల్లల చదువు దొరుకుతుందా? తన మీద నువ్వు ఆధారపడాలి. అప్పుడు తను ఎంతో ఆనందిస్తాడు. నువ్వు చేతులైతే లొంగిపోయేవని, తన మీద ఆధారపడుతున్నావని. నా అన్నమే తింటాను, నా బట్టలే కడతాను, నాకేదో ఉన్నాను, నా నీతి నాకు ఉందలే, నీ పేరు నాకు ఎట్టి, నన్ను ఎంత తుడిసేయి. అది డమ్మి కాపురం, అది అంతేనా? నేనేం చెప్పానండి మీకు? చెప్పండి. నాటికి నేటికి దేవుని అద్భుతములు గతించలేదు, దేవుని ఆశ్చర్యకార్యములు గతించలేదు, దేవుని మహత్కార్యములు గతించలేదు, నాడు నేడు గతించలేదటండి. అలా గతించలేదనే రుజువు ప్రవక్తలు చూపించాడు. ఎంతసేపు అయిందండి ప్రవక్త వెళ్ళి ఎంతసేపు? నా చిన్నప్పుడు వెళ్ళిపోయాడు అనుకో, అంతేనా? మనమనేనా అది? హల్లెలూయా. ప్రవక్తలు చూపించలేదా నాటి సంగతులు? అంతే. ఏం చెప్పానండి? దేవుని అద్భుతములు గతించలేదు, ఆశ్చర్యకార్యములు గతించలేదు, మహత్కార్యములు గతించలేదు. అయ్యన్నాడు గతించవయి, గతిస్తాయా? కొంతమంది ఆ అపొస్తలులకే పరిమితం అంటారు. వాళ్ళ అపొస్తలులకు పరిమితం అని చెప్పాడు దేవుడు. ఏ శిష్యుడు ఎవరైతే శిష్యుడిగా చేయబడ్డాడో ఆ ప్రతి శిష్యుడికి ఆ కార్యములు సాధ్యములు. అతడు దేవుని నామములో పలుకుతాడు.
దేవుని వాక్యం ఉపయోగించే వాళ్ళు లేరు, దేవుని వాక్యం పలికి వాళ్ళు లేరు, దేవుని వాక్యం తీసుకుని ప్రార్థించే వాళ్ళు లేరు. పరలోకం ఎంత ప్రశస్తమైందో బంగారం ఎంత మంచిదో జనానికి తెలిసింది. అందుకనే గ్రామున సేకరిస్తున్నారు. అవునా? అది దాని విలువ తెలిసింది కనుకే కదా. ఏవయ్యా దాని విలువ? గ్రాము 10,000 అయినా సరే 5 గ్రాములకి ఎంతో పోగేసి వెళ్ళి 5 గ్రాములు కొనేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. దాని విలువ తెలిసింది. క్రైస్తవుడికి దేవుని యొక్క విలువ తెలుస్తుంది. వాక్యం యొక్క విలువ, వర్తమానం యొక్క విలువ, పరలోకం యొక్క విలువ. అప్పుడు దాన్ని గ్రాముగా సేకరిస్తావు. అంతే, గ్రాముగా సేకరిస్తావు. వర్తమానం సేకరిస్తావు, వాక్యం సేకరిస్తావు. ఇంకో చీమల పనే వేసవకాలం అంతా ఆహారాన్ని సంపాదించుకుని వర్షాకాలం తింటాయి. చీమ ఏం చేస్తుంది? వేసవకాలం అంతా ఆహారాన్ని సేకరిస్తుంది. దానికి ఎంత ప్రాణం అండి. దానికి ఒక ఋతువు రాబోతుందని తెలుసా? తానున్నది వేసవ ఋతువు. ఇప్పుడు మనం ఆహారం సేకరించాలి. వర్షం రాబోతుంది, అర్థమవుతుందా? అప్పుడు మనం తినటానికి ఉండదని చెప్పి అవి ఏం చేస్తాయి? ఆహారాన్ని సేకరించి ఒక చోట దాస్తాయి. వాటికి ఏం తెలుసు? ఒక కరువు. వర్షాకాలంలో మనం బయటికి వెళ్తే మనం పేసరైపోతాం. మనం చిన్న చిన్న పుట్టల్లో ఉండి తిని దానికి ఎంత ఉంటుంది చీమ? అది ఎంత ఉంటుందండి? చీమలో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి చీమ యొక్క పని ఆహారాన్ని సేకరించడం, సేకరించిన దాన్ని దాయడం, దాచి ఆ సీజన్లో తినడం. నీకు మనిషిగా ఉందా? చాలామంది తాగుబోతులు వస్తున్నారు. నేను భార్యని పోషించడం తెలియదు, అడిగి పిల్లల్ని పోషించడం, కానీ బాగా తాగడం. ఆ చీమకి ఏం తెలుసు? రాబో కాలము గురించి సంఘానికి ఏమి తెలియాలి? రాబో ఉగ్రత గురించి తెలియాలి. రాబో ఉగ్రత గురించి తెలిసి ఏం చేస్తావు? నువ్వు వాక్యాలు సేకరిస్తావు, దాని ప్రకారంగా జీవిస్తావు. ఉగ్రత తినమ నువ్వు తప్పించబడతావు. ఆ చీమకుంది. వాడు ఆనందానికి వాడు తాగేస్తున్నాడు. 3 పూటలు వస్తున్నాడు. ఒకడు ఇక్కడ ఉంటాడు, కుంటుతూ నడుస్తూ వెళ్తాడు. పొద్దున్న తాగాలి, మధ్యాహ్నం తాగాలి, రాత్రి తాగాలి. నేను అడిగాను ఒకసారి, ఇవన్నీ 3 పూటలు 3 వేస్తున్నాడు, డబ్బు ఎక్కడ వస్తుందని. అంతేనా? ఒక రూమ్ తీసుకుని 3 పిల్లలు ఉంటే ఎంత ఆదాయం వచ్చేస్తుందండి? మనిషికి ఏమి లేదా? ముందు చూపు లేదు. మనిషికి ఏమి లేదు? ఉందా? చీమకుందా? అది చీమకి మరొక ఋతువు రాబోతుంది. మీరు అతను దాని మీద పెట్టి చెప్తున్నాను నేను. మరొక ఋతువు కనుకనే మరొక ఋతువు రాబోతుంది. శీతాకాలం కూడా అది ఏం చేస్తుందంటే బయటకు వచ్చి, ఇది అయిపోయిన తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. శీతాకాలం ఏం చేస్తుంది? శీతాకాలం బయట సంపాదించుకుని తినేస్తుంది, ఇక దాయదు. ఇప్పుడు వేసవకాలం వచ్చిన తర్వాత తిని దాస్తుంది. దీని క్యారెక్టర్ చాలా పెద్దదండి, దాని మీద నేను కొంచెం చెప్తాను. శీతాకాలం బయటకు వచ్చి ఏం చేస్తుంది? సంపాదించుకుని దాచుకోదు. కానీ వేసవకాలం ఏం చేస్తుంది? కొంత తిని కొంత దాస్తుంది, కొంత తిని కొంత దాస్తుంది. ఆ దాచింది దేని కొరకు? ఒక విపరీతమైన వర్షాకాలం రాబోతుంది. హల్లెలూయా. ఇది రూతుని ఉత్తునే దేవుడు యూదా బెత్లెహేముకి పంపట్లేదు. ఆహారమును సమకూర్చుకుని కాలమున ఆమె వస్తుంది, కోత కాలమున వస్తుంది. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను నేను. ఏం చెప్పానండి ఇందాక? రెండు వేల సంవత్సరములుగా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎడతెక్క కొనసాగుతున్నాయి. 2000 సంవత్సరములుగా
ఆశ్చర్యకార్యాలు ఎడతెగక కొనసాగుతున్నాయి. వాక్యానుసారముగా జీవించే వారి జీవితాల్లో ఆ రీతిగా అద్భుత ఆశ్చర్యకార్యములు కొనసాగుతాయి. సరే, దేవుని సంఘము నుండి దేవుని యొక్క శక్తులు తీసివేయబడ్డాయి. దేవుని శక్తిని తీసేస్తే ఇంక అక్కడ ఏముంది? దేవుని బలమును, శక్తిని, మహిమను తీసేస్తే ఇంక అక్కడ ఏముంది? అక్కడ ఏవయ్యా సంఘశాఖ ఏం చేసింది? తీసేయి, దేవుని శక్తిని తీసేయి, వాక్యం తీసేయి. వాక్యం ఉంటే బలం ఉంటుంది సంఘానికి. అందుకని వాక్యం తీసేశారు, అక్కడ శక్తి లేకుండా పోయింది. వాక్యం తీసేశారు, బలం లేకుండా పోయింది. వాక్యం తీసేశారు, మహిమ లేకుండా పోయింది. అంతా తీసివేతటండి. ఏం చేశారండి? ఏలియా కాలంలో దేశ ప్రజలు వాక్యమునకు దూరమైరి. ఇప్పుడు చూడండి, ఏ కాలంలో ప్రజలే దేనికి దూరమయ్యారు? ఎందుకు దూరమయ్యారు? ఎందుకు దూరమయ్యారు? వారు ఆత్మ సంబంధులు, ధర్మశాస్త్ర సంబంధులు, వారు దేవుని సంబంధులు. వారు ఎందుకు దేవుని వాక్యమునకు దూరమయ్యారు? కాదు, రాజు యొక్క పొరపాటు. ఒక అంజరాలు పెళ్లి చేసుకున్నాడు. అంజరాలు ఏం చేసింది? అంజరాలు ఏం చేసింది? దేశమును దేవునికి వాక్యానికి దూరం చేసేసింది ప్రజల్ని. ప్రజలు ఏం చేసింది? వాక్యం వెళ్ళిపోతే మహిమ, బలము, శక్తి ఇక ఒట్టి వాళ్ళకే మిగిలారు. అలాంటి సమయంలో దేవుడు ఏలియాను లేపాడు. అది తిరిగి బలిపీఠము కట్టుటంటే అదే. ఇప్పుడు అర్థమవుతుందా? అలాంటి కఠిన సమయాల్లో దేవుడు ఏలియాను లేపాడు. దేవుడు ఏమి చూస్తూ ఊరుకోడు. తోసేవాడు. ఏలియా దినములలో దేశ ప్రజలు వాక్యమునకు దూరం అయ్యారు. మనం భయపడవలసింది పెద్ద పెద్ద తయారు చేయబడిన ఆయుధములకు కాదు అన్నాడు ప్రవక్త. ఈ కాలపురం మనం భయపడవలసింది పెద్ద పెద్ద తయారు చేయబడిన పెద్ద పెద్ద ఆయుధములకు, హైడ్రోజన్ బాంబులకు, అణుబాంబులకు మనము భయపడకూడదు. వార్ హెడ్స్కి మనము దేనికి భయపడకూడదు? ఏమన్నాడు తెలుసా? వాక్యము లేని సంఘములను చూసి మీరు భయపడమన్నాడు. అంటే సంఘశాఖలు చూసి భయపడమన్నాడు. అర్థమవుతుందండి? అంటే వాటిని చూసి భయపడమంటే దాని అర్థం ఏంటి? వారికి రాబో ఉగ్రత అంత భయంకరంగా ఉంటుందని భయపడమన్నాడు. ఎవరికి భయపడాలి? వాటికి రాబో ఉగ్రతను చూసి నువ్వు ఖచ్చితంగా భయపడాలి. అలాంటి ఉగ్రతకి గురి కాబోతుంది, అందువల్ల నువ్వు భయపడాలి. ఏం చెప్పానండి నేను? సాతాను నియంత్రణలో సంఘశాఖలు ఏ విధంగా నడిపించబడుతున్నాయి? ప్రవక్త సాతాను యొక్క నియంత్రణలో సంఘశాఖలు నడిపించబడతాయి. వాళ్ళు ఒక చోట నుంచి ఒకటి తెచ్చుకుంటున్నారు వర్తమానాన్ని. ఇరువురు వెనకాల ఉన్నది అతనే. ఈ సంఘం వెనకాల ఉన్నది ఆయనే, మన దేవుడు. వెనకాల ఒకరు ఉన్నారు లేదా? మరి ఇరువురు వెనకాల ఒకరు ఉన్నారు లేదా? దీని వెనకాల ఒకరు ఉన్నారు లేదా? అంజుల వెనకాల ఉన్నాడా లేడా? ఎల్లప్పుడూ ఉంటున్నాడా లేదా? ఒక హత్య చేసిన తర్వాత విధించబో శిక్షను చూసి ఎవరైనా భయపడతారు. అతనికి అలాంటి శిక్ష రాబోతుంది న్యాయమూర్తి అని చెప్పి. అది జనులు ఊహించినట్లుగానే IPC 203 సెక్షన్ ప్రకారం ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రమే అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇతరులకు కూడా దానివల్ల ఉరిశిక్ష ఎందుకో తెలుసా? జనులు మళ్ళీ అలాంటి నేరం చేయకుండా. ఉరిశిక్ష ఎందుకో తెలుసండి? నేరం చేసినందుకు కాదు, జనులు అలాంటి నేరం చేయకుండా నిమిత్తము. రోమ్లో ఒక శిక్ష ఉంది. ఒక హత్య చేశాడు అనుకో, చచ్చిపోయినోడిని, చంపినోడిని ఒకే గదిలో వేస్తారు. బాగుంటుందా? ఇక్కడ ఎత్తే బాగుండాలనేది.
మన ఇండియాలో లేదు అలాంటిది. రోమ్లో ఉంది అలాంటిది. అప్పుడు ఎలా ఉంటుంది అతను బతికినవాడు మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆడ ఆడ అస్థిపంజరం అంతరించి లోపల ఈడు చచ్చిపోతాడు. ఏమండి అంతేనా? పెద్దగా ఏం చేయరు, ఇద్దరిని చోటేస్తారు అంతేనా? అలా ఉండి ఆటవిక శిక్షలై నేను ఎక్కడ దాకా వచ్చానండి? దేవుని స్తోత్రములు కలుగును గాక. మహిమ ఏమైంది? వెళ్ళిపోయింది. మహిమ ఏమైంది? ఏకపోతే అంటే అర్థం ఏంటి? ఏకపోతానికి ఏంటి అర్థం? ప్రభు యొక్క మహిమ వెళ్ళిపోయిందంటే ఆ పేరుకి అలాంటి పేరు పెట్టుకుంటారు ఎవరైనా? ఏమండి పెట్టుకోరు. ఏమైంది? ఏకాబోదు. ప్రభావం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. సంక్షేమం ఏమైంది? మహిమ చివరికి ఏమైంది? లోలకలు మిగిలే బొట్లు, రంగులు, ఎత్తుమడాలు, మోడర్న్ డ్రెస్లు. అదే అప్పుడు ఈవిడ ఆ సంక్షేమన ఆమెనే పిలుస్తున్నాడు ఇప్పుడు ఆయన, నా ఇష్టం అలా వచ్చేసాయని. ఏం మిగిలే? వాడు ఏమి ధరింపజేశాడు? దేవుడు ఏమి వద్దన్నాడు అదే ధరింపజేస్తాడు. ఆమె ఏం చేస్తుంది? అలాంటివే ధరింపజేస్తుంది. ఇవి దేవునివా దెయ్యానివనే ఆలోచించి ఆత్మీయ స్పృహ కోల్పోయింది. శారీరక స్పృహ కాదు. నీకు నాకన్నా బాగా తెలివిగా మాట్లాడతారు. ఆమె కోల్పోయిన స్పృహ, ఆత్మ సంబంధమైన స్పృహ కోల్పోయినప్పుడు అలాంటివే చేస్తారు. మన ప్రవక్త పిచ్చివారు తప్ప మంచివారు అలాంటివి చేయరు అన్నాడు. అందుకనే జనులను వాడు పిచ్చివాడు చేశాడు. సరే ప్రపంచానికి పిచ్చి పెట్టిందని మాట్లాడాను. ఏం పట్టించాడు? ఏమన్నా అలాంటివి చేస్తారండి? చిన్న లాగుట బండిని కొడితే సికింద్రాబాద్ వెళ్ళిపోతాను నేను. అవి ఏమో బలం లేకుండా గాలికి ఎగురుతున్నాయి. ఎక్కడైనా ఉందా? ఏ బాబు ఏంటి ఇలాగ వచ్చి ఇలాగ డ్రెస్ వేసుకోవడం మర్చిపోయాను. అవి లోదుస్తున్నాయి. పైన ఇంకో మా ఊడికి బాగా దొరుకుతున్నాడు సాతాన్ డ్రెస్లో. అవునండి, ఆడవాళ్ళకి దొరకట్లేదు. ఒక సూట్ వేసుకోవాలనుకోండి, లోపల బనీన్, పైన షర్టు, పైన మళ్ళీ ఒక పెట్టి కోట్లు అనేది, ఆ తర్వాత మళ్ళీ కోటు, ఇన్ని రకాలు చేసి పెడుతున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పానండి? మహిమ ఏమైంది? ఒకరు శరీర సంబంధమైన ఆకలిని తీర్చుకుని తృప్తి పడుతూ ఉంటే మరొకరు ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకుని తృప్తి పడుతున్నారు. శరీర సంబంధమైన ఆకలి తీర్చుకుని ఏం చేస్తున్నారు? మంచి చికెన్ ఇచ్చా ప్రభువా, మటన్ ఇచ్చారయ్యా మీరు, ఈ చికెన్ ఫ్రై ఉందే, నిన్ను పొగళ్ళపోతున్నాను. ఏంటి? ప్రారంభంలో అడుగు మా పాస్టమని, కోట బియ్యం తిన్న వాళ్ళు మేమను, నేను సంపాదించలేక కాదు పాస్టమా, ఓర్చుకోండి అని చెప్పాను. కోట బియ్యం తినటం వల్ల బ్లడ్ తక్కువ వచ్చేసింది కుర్రోడికి. అప్పుడు తెల్లబడ్డాడు. ఏంటిది అనుకున్నాను. నేను ప్రార్థన చేశాను, మళ్ళీ మంచి బియ్యం ప్రభు ఇచ్చారు. అర్థమవుతుందా? ఎవరికి చెయ్యా వినిలా అన్నానా? ఏమన్నా అన్నానా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధమైన ఆహారం తిని తృప్తి పడుతుంది ఒక ఆమె, ఆత్మ సంబంధమైన ఆహారం తిని మరొక ఆమె, రెండు తిని తృప్తి పడుతుంది అంటాను నేను. మంచి భోజనం మనం తింటున్నాం, ప్రార్థన చేసి మరీ తింటున్నాం. ప్రభా ఇది మీరు మాకు ఇచ్చారు, అందుకనే మర్చిపోవద్దు అన్నాడు. అందుకనే మర్చిపోము. నేనైతే మర్చిపోను. నన్ను బళ్ళేయటం గుర్తుందని చెప్పాను లేదా? మర్చిపోయినా మరి నా దరిద్రాన్ని, పేదరికాన్ని మర్చిపోతానా? రోజు తీసేయమని ప్రార్థిస్తున్నానా లేదా? హల్లెలూయా. ఇప్పుడు నేనేమన్నానండి? మరొకరు ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకుని తృప్తి చెందుతున్నారు. ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకోవడానికి ఆత్మకు, దేవుడు లోపలించిన ఆత్మకు వాక్యమే ఆహారము. అది శుష్కించుకుపోకూడదు, అదేమవ్వాలి? బలముగా ఉండాలి.
ఏలియా బలహీనుడు. మీరు పాడారుగా, గాలి అయితే ఎగిరిపోతాడంట. ఆ గాలిని కూడా ఎగరగొట్టగలడు ఆ ఎగిరిపోయేవాడే. అర్థమవుతుందా? ఆ గాలిని కూడా నువ్వు కాసేపు ఆగంటే ఆగిపోతుంది. ఇలా కర్రసాపి కాసేపు ఆగు ఏమండి, గాలికి ఎగిరిపోతాడంటే అంత సన్నంగా ఉన్నాడు. కానీ లోపల ఆత్మలో ఎలా ఉన్నాడు? బలముగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తే రాజులను రాణులను ఎదిరించింది. అది దానికి ఏ భయం లేదు. ఆ శుష్కించిపోయే శరీరాన్ని ఏమైనా ప్రేమిస్తున్నాడా? కదంతా ఆ నిరసన గడ్డాన్ని ఇలా దూకున్నాడట చేతితోటే. ఆ జుట్టుని ఇలాగా ఉంటే అలాగే అనుకుంటున్నాడు అని అంతే. ఎప్పుడైనా తన గుడిసెలకు పోయి ఆ తోలు వస్త్రాలు అలా దులిపేసి మళ్ళా వాటిని వేసుకుంటున్నాడు అంతే. ఒకటి తీసేసి మిగతా దాంతో పడుకుని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ తోలు తట్టి అడ్డ తట్టి వేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, రంగం మీదకి వచ్చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, బార్ జావ్. అర్థమవుతుందా? ఒకటి భౌతికమైన, రెండో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, చాలాసార్లు చెప్పాను. యోసేపు వాక్యములకు సాదృశ్యంగా ఉన్నాడు. కనాను దేశం నుండి ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత కనాన్లో కరువు వచ్చింది. వాక్యం ఎక్కడ లేదు, అక్కడ ఏమొచ్చింది? ఐగుప్తులో ఏముంది? కరువు లేదు. అక్కడ ఈ యోసేపు ఉన్న చోట అన్నం ఉంటుంది, అక్కడ ఆహారం ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరి యొద్ద ఈ వాక్య ప్రత్యక్షత ఉన్నదో అక్కడ తనివి తీరా కడుపు నిండా ఆహారం ఉంటుంది. అక్కడ వాక్యం ఉంటుంది. అక్కడ రెండు రకముల ఆహారము, మనకి రెండు రకాలు. ఏమండి, నేను ఒకటి చెప్తాను, మాకు ఆత్మ సంబంధం వాక్యం చాలు ప్రభు, అన్నవతి అంటే బతుకుతావా? ఏలేని ఎందుకు బతికిస్తున్నాడు? ఎందుకు బతికిస్తున్నాడు ఏలేని? దేవుడు ఏలేని ఎందుకు బతికిస్తా ఉన్నాడు? నా దేవుడు ఏలేని ఎందుకు బతికిస్తా ఉన్నాడు? ఏలే ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలంటే దేవుని ద్వారా దేవుడు మాట్లాడాలి. అందుకని ఏలే లాంటి పాత్ర కావాలి. అందుకని ఏ కరువులోనే ఏలే చచ్చిపోవడానికి లేదు. మీరు భౌతికతంలో సాక్షులై ఉన్నారు కనుక మీరు బతకాలి. కనుక భౌతికమైన ఆత్మ సంబంధమైన దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే వ్యక్తి లేకపోతే దేవునికి ఏమి ప్రయోజనమో? భౌతికంతం వరకు సంఘము సాక్షిగా లేకపోతే ఏమి ప్రయోజనమో? ఏవై అంతేనా? అందుకు బతికిస్తున్నాడు ఏలియాని. నిన్నందుకు బతికిస్తున్నాడు. ఏలే బ్రతికి తీరాలి. ఏలే వర్తమానమైన సంఘమో బ్రతికి తీరాలి. సంఘమో ఏలేవలే మారిపోవాలి. అది దేవుని యొక్క అనంత రక్షణ ప్రణాళిక అండి. మామూలు ప్రణాళిక, ఇది లాంగ్ ప్లాన్ అండి, దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ ప్రణాళికలో సంఘమో అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఐగుప్తులో కరువు వచ్చింది, వాక్యం వెళ్ళి అక్కడ ఉంది, కరువు పోయింది. అక్కడ వాళ్ళు 7 ఏళ్ళు తిన్నారు. అది 7 ఏళ్ళు కరువు వచ్చింది. యోసేపుకి దేవుడిచ్చిన జ్ఞానం బట్టి గోడౌన్స్ కట్టించేశాడు. 7 ఏళ్ళు పంటను అందులో దాచాడు. కరువు కాలంలో 7 ఏళ్ళు తిన్నారు. ఇక్కడైతే 3.5 ఏళ్ళు, అక్కడక్కడ 7 ఏళ్ళు. అంటే కరువు సంపూర్ణంగా వచ్చింది అక్కడ. అప్పుడు ప్రజల్ని యోసేపు కాపాడాడని మన ప్రవక్త అన్నాడు. పరో కాపాడలేదు. పరో కాపాడా? ప్రజలు ఎవరు కాపాడాడు? ఇక్కడ ప్రజలను కాపాడు పని ఎవరికి? ఏలియామవుతుంది. అందుకని ఏలే బ్రతకాలంటే ఏలియాని పోషించాలి, ఏలియాని బ్రతికించాలి. ఏం చెప్పారండి? కరువుని తప్పించుకున్న మార్గము దేవుడు ఏలియా కొరకు కలిగి ఉన్నాడు. కరువుని తప్పించుకున్న మార్గము దేవుడు ఏలియా కొరకు కలిగి ఉన్నాడు. ఉల్లిపాయ లేకపోయినా ప్రార్థించాలి, పచ్చిమిరకాయ లేకపోయినా ప్రార్థించాలి. ఈవెన్ ఉప్పు చాలా చవక, 20 పెడితే కేజీ వస్తుంది, కానీ దానికోసం కూడా మనము ప్రార్థించాలి. కూరంతా నువ్వు వండుతున్నావు, ఉప్పు లేకపోతే ఉప్పు దేవుని కృప. బోన్లేజ్ 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం, ఉప్పు లేకపోతే తినగలవా? మరి ఉప్పు ఉండాలొద్దా? ప్రతిదీ ప్రార్థన ద్వారా సమకూర్చుకోవాలి. కృతజ్ఞత కలిగి ప్రతి దాని కొరకు ప్రార్థించాలి. భౌతికమైన ఆకలి కొరకు, ఆత్మ సంబంధమైన ఆకలి కొరకు,
ఆహారం కొరకు, వాక్యం కొరకు సంఘము ఎల్లప్పుడూ ఆధారపడి ప్రార్థించాలి. మనం ముందుంచిన అన్నాని కోసం కూడా మనం ప్రార్థించాలటండి. విషతులైతే ఏదనుంటే పోతదని ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఏ దినము ఎంత ఆధునిక ధోరణి ఉన్నదో ఆ దినము కూడా అంతే ఆధునిక ధోరణి ఉందంట. ఈ దినము ఎంత ఆధునిక ధోరణి ఉన్నదో ఆ దినము కూడా మనం అనుకుంటాం ఈ సంఘానికి శ్రమలో ఈ కాలానికి, కానీ ప్రతి కాలం ఇలాగే ఉంది. అది 6000 సంవత్సరములుగా కాలమంతా ఇలాగే ఉంది. మనిషి మీద మనిషికి, దేశం మీదకి దేశము, అన్ని రకముల ఈ కాలం నాడు ఏవైతే సంభవిస్తున్నాయో ఆ కాలం నాడు కూడా అలాగే ఉన్నాయి. కాలం ఎప్పుడు అలాగే ఉంది. ఎందుకంటే దాన్ని పరిపాలించేవాడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాడే కనుక వాడిదంతా ఉంటుంది, అలాగే ఉంటుంది అతని పరిపాలన. కనుక ఈ 6000 సంవత్సరాలు ఎక్కడైనా మారిందా? అది ఎందుకు మారుతుంది? హల్లెలూయా. సంఘముని ఎవరు పరిపాలిస్తున్నారో ఆ పరిపాలించిన వాని వల్ల ఉంటుంది ఇది. అది అత్యంత దయనీయమైన స్థితి ఆఫ్రికన్స్ ఎదుర్కొంటున్నారండి పాపం. మన వాళ్ళు వెళ్ళి భూములు కొని చిన్న చిన్న డ్యామ్స్ కట్టి నీటి వనరులు పారించి కొంత భూమి వాళ్ళకి ఇచ్చి కొంత పంట వీళ్ళ మన వాళ్ళు కొంత పంట. ఇక్కడి నుంచి రైతులు వెళ్తున్నారు తెలుసు ఆఫ్రికాకి వెళ్ళి. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ కోసం ఎంత చేసినా ఏమి ప్రయోజనం అందట్లేదండి. చాలా నీటి వనరులు ఉంటాయటండి అక్కడ. ఆటవీ భూభాగం ఎక్కువ ఉంటుందని చెప్పి. కానీ కరువు తాండవిస్తుంది. నా చిన్నప్పుడు కరువు వచ్చేది. తాటికాయలు తినేవారు. ముగ్గిపోయిన తాటికాయలు కాల్చుకుని ఒక కాయలు 3 టెంకలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంక ఇచ్చేవారు. కరువు దేశము అనుభవించింది. భారతదేశం కరువుని ఏమైనా హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాం చెప్పండి? ఏమి వెళ్ళిపోయింది? మహిమ. తర్వాత ఏలియాని పోషించే విధానము దేవుడు, అది సంఘమును పోషించే విధానము దేవుడు కలిగి ఉండడు. 10 నిమిషాలు వినండి. ఈ దినమన చెప్పాను ఆధునికమైన దినమే. ఋతువులు ఏమైనా మారిపోయా? ఏమండి? కాలం ఏమైనా మారిపోయిందా? లేకపోతే నది చెరువు అయిందా? కొంచెం చెరువు నది అయిందా? అదే సముద్రమా? అదే నదా? అవే కాలవలా? లేకపోతే అవే చెరువులా? ఏమైనా మారారా? ఎవరు మారారు? మానవులు మారిపోయారు. మానవులు ఏమవుతున్నారు? నిన్న శైలత స్కూల్ కాడ ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఇలా చెట్లు పోయి బ్లడ్ కారుతుంది. నేను అటు వెళ్తున్నాను. నేను ఏంటి ఈ బ్లడ్ ఎందుకు కారుతుంది? బండి మించి పడిపోయావు అన్నాను. కాదండి అన్నాడు. మరి ఏంటి విషయం చెప్పమన్నాను. మా ఆవిడ కొట్టింది. నేను నా భార్యకి చెప్పాను వచ్చి. అదే నీ భార్య నిన్ను కొట్టడం ఏంటన్నాను. ఎక్కడ అబ్బాయి ఏ ఊరంటే పలానా ఆంధ్ర. మీ ఆవిడకి కూడా ఆంధ్ర అన్నాడు. కాదు అని అన్నాడు. ఇక్కడ దాన్ని చేసుకుని తీరా చూస్తే అది పిచ్చి తిన్నాడు. ఇలాగా అతను బాధపడిపోయాడండి. నన్ను పలకరించిన వాళ్ళు లేడు. ఏమండి అంకులు నన్ను పలకరించిన వాళ్ళు లేడు. అలాంటి ఊళ్ళో ఉన్నాను నేను అన్నాడు. పాపం ఇక్కడ ఎవరు పలకరించరు అన్నాను. ఇక్కడ ప్రేమ అనేది ఉండదు అన్నాను నేను. చాలా జాగ్రత్తగా కాపురం చేయ ఆమెతోటే తిరిగి కొట్టేవాళ్ళని. కొట్టలేదండి అన్నాడు. డ్యూటీ మీద వెళ్ళిపోతున్నానండి అన్నాడు. తుడిసినా సరే వస్తుంది సార్ రక్తం అన్నాడు. దాని మీద ఏదో నేను అట్టించేసేయని చెప్పాను నేను. ఎలా ఉంది? ఎవరు ఏలుబడిలో ఉంది? ఆవిడ దెయ్యమే. దెయ్యం ఏలుబడిలో లేకపోతే భర్త ఎందుకు కొడుతుంది? ఆరుగాలు సంపాదించుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు పాపం. అర్థమవుతుందా? హల్లెలూయా. నిన్న ఆ దృశ్యాన్ని చూసి ఆమెతో చెప్తా ఉన్నాను నేను. అన్యోన్యత, ఆధునికత ఏమైంది? నువ్వు అలాగుండవు, నీకేమీ తెలియదు. రెండే మాటలు వాడుతున్నారు ఆడవాళ్ళు. నువ్వు అలా నీకేం తెలుదా?
అదేంటి? దేశ ప్రధానిని కూడా అలాగంటారటండి. అది ఎక్కడా లేదండి. అది వాక్యంలో ఎక్కడ ప్రభు నన్ను నీకేం తెలుసు అలా ఉండను అప్పుడే తెలుస్తుంది. ఇంకేమి తెలవడం మనకి. అది మాత్రం మర్చిపోకండి. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుకనే ఏలే ఒక వర్తమానము రాజుగాని రాణి అని ప్రజలు వినలేదు. ఇప్పుడు వస్తున్నాను, మళ్ళీ అసలుకి వస్తున్నాను. ఏలే ఒక వర్తమానము ప్రజలు వినలేదు, ప్రజలకు ఎక్కట్లేదు. ఇది అసలు ఏలే అనుకున్నాడు, నేను తప్ప ఎవరు ఈ దేశంలో లేడు అనుకున్నాడంటే ఒకసారి. కానీ ప్రభాతనికి బయలుపరిచి 7,000 మంది ఉన్నారు ఈ దేశంలో, నువ్వు తొందరపడక ఏలియా అని చెప్పాడు. ఇంకెవరు లేరేమో, దేవుని వాక్యము కలిగిన వాడిని నేను ఒక్కడే ఉన్నాను. ఈ ఈ నన్ను ఈ ఒంటిపైకైనా నన్ను ఇది వేసేసిలా ఉంది నన్ను ఎప్పుడెప్పుడు అర్థమైందా? అప్పుడు అనుకున్నాడు దేవుడు, నువ్వెంత 7,000 మంది ఉన్నారయ్యా, బయలుకు వాళ్ళకి భయపడిన వాళ్ళు, బయలుకి మొక్కని రాజు రాని భయపడి 7,000 మంది ఉన్నారు నాకు ఇక్కడ, నువ్వేం తొందరపడకో ఏలియా అని దేవుడు చెప్తే తప్ప ఏలియా ప్రాణం ఏలియాకి రాలేదు, ఏలియాలోనికి రాలేదు. దేవుడికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఆ దినాల్లో దేవుని వాక్యం ఎవరు వద్దలేదు. ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తాం. ఆ దినములలో దేవుని వాక్యము ఎవరు వద్దలేదు. ఇప్పుడు ఈమె అన్ని తీసేసి వచ్చారండి. ఇప్పుడు పెంతుకోస్తీవిడి అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమవుతుందా? ఆవిడెవరో పెంతుకోస్తూ, ఆమె భర్తను జయించింది, పిల్లలను ఇరుగు పొరుగుల్ని నీ దేవుడు ఎలా తీసుకుని వెళ్ళమన్నాడా, అన్ని తీసేయమన్నాడా అని ఆమె వసంత గారిని ఎవరు అడగడా సరే, ఒకవేళ అడిగితే సమాధానం చెప్పడానికి తగిన జవాబు ఆమె దగ్గర ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆమె ఆధునికంగా ఉండాలని అనుకోవట్లేదు, దేవునికి ఇష్టాలుగా ఉండాలని అనుకుంటుంది. దేవుడు ఏదైతే ఉందో అది లేనన్న వారి మీద దేవుని యొక్క కోపం రేగుతుందట. ఇప్పుడు అర్థం చేసుకో. దేవుడు ఏదైతే ఉందో అది లేదు అని మనం అంటే, ఎవరంటే వాళ్ళ మీద దేవుని కోపమో. అది ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఉంది అంటే లేదంటవా, అది లేదు అంటే ఉందంటవా? అలాంటప్పుడు ఆయనకి ఏమో కోపము రేగుతుంది. అంటున్నవాడు మానవుడిగా దేవుడు. ఏదైనా సంఘమో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవలను. మనమంటండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను. పంపబడిన ప్రవక్తను బట్టి, అతని వర్తమానమును బట్టి, తానే అగ్ని స్తంభముగా దిగి వచ్చిన విధానమును బట్టి, నీకు వస్తున్న జవాబులు, ప్రార్థనకి జవాబులను బట్టి, పొందుతున్న స్వస్థతలు, అద్భుత కార్యములను బట్టి ఈ దినము సంఘం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలాంటి అక్కడ లేదు. కళలు లేవు, దర్శనములు, కళలు, స్వస్థతలో, సాక్ష్యములు బంద్ అయిపోయింది. ఆధునిక సంఘం కదా, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. దేవుడు దేనిని గుర్తిస్తున్నాడు? దేవుడు దేవుడు మన కొరకు దాచించిన ఆహారం కొరకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. తనందు భయభక్తులు ఎలవారి పట్ల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పతనం. మన కొరకు దేవుడు మేలు దాచించాడు, ఆహారమును దాచించాడు. పూర్వకాలంలో మాకు ఇళ్ళల్లో ఏం చేసేవారు తెలుసండి? ఈయన కూడానే మాకు ఒక గాది ఉండేది, ఆ గాదిలో ధాన్యం పెట్టేవారు. కరువు కాలాన్ని అందులోంచి తీసుకుని బస్తాలు సైకిల్ మీద వేసుకుని, ముందు మూట వెనకాల మూట వేసుకుని మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించి 2 మూటలకు వెళ్తే మూటగా వచ్చేవారు. అవి తినేవారు. ధాన్యాన్ని ఏం చేసేవారు? దాచుకునేవారు. ఆ కూలీనాలి చేస్తే కిరాణాలు అవి తెచ్చుకునేవారు. అర్థమైందా? తమ ప్రాణాలు ఏం చేసేవారు? కాపాడుకునేవారు, పోషించుకునేవారు. హల్లెలూయా. ఏం చేసేవారు? మన కొరకు దాచించిన ఆహారం కొరకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలండి. ఈ వర్తమానం బట్టి, ఏ ప్రవక్తను బట్టి, ఈ ఆత్మ సంబంధమైన ఆహారం బట్టి, ఏ ఋతువుకు సరిపడిన ఆహారమును బట్టి, అందువలన తన వారి మధ్య తన వాక్యము ద్వారా
ప్రత్యక్షమవుతున్నాడు. ఇదంతా ఆయనే మాట్లాడుతున్నాడు మీకోసం. తన వాక్యం ద్వారా తన వారి మధ్యన ఏమవుతున్నాడు? ప్రత్యక్షం అవుతున్నాడు లేదా? ఒక మాట చెప్పాడు ప్రవక్త, కరువుకు ముందు ఏలియా లోపలికి వెళ్ళిపోయాడు. అంటే సారేపతి దేవతారు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరువుకు ముందు, ప్రళయానికి ముందు నోవా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ ఏమన్నాడు? ఒక మాట వాడాడు. ఇక్కడ అగ్ని ప్రళయమునకు ముందు సంఘము పరదేశికి వెళ్ళిపోతుంది. ఈమె కూడా చూడండి, ఎగ్జాంపుల్స్ చెప్పారు అక్కడ ప్రవక్త. దాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళిపోయలేదా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తాడా? హల్లెలూయా. రావచ్చు మళ్ళీ లోనికి. కానీ అతడు ఒక ఇల్లుని ఏర్పరిచాడు దేవుడు. అది కరువుకు ముందు ఇంట్లోనికి వెళ్ళిపోయాడు అన్నారు. లోపలికి వెళ్ళిపోయాడంటే దాని గురించి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఏ లోపలికి వెళ్ళాడని అడిగాను. నేను మనసులో అనుకుంటున్నాను నాలో నేను. ఆ సారేపతి ఇంటి లోపలికని నాకు వెంటనే స్ట్రైక్ అయింది. వాడు లోపలికి ఎందుకు వెళ్ళాడు? ప్రళయము. వాడి మీద ఉంటాను, డెక్క మీద ఉంటాను అన్నాడా? ఎక్కడ ఉండాలి? ఇక్కడ అదే జరిగింది. అగ్ని ప్రళయానికి ముందు ఏమేమవుతుంది? పడిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఈనాడు సంగమునకు వాక్యము తెచ్చినది ఏలియాయే అన్నాను. నేను తెచ్చాను అని అనలేదు ప్రవక్త. ఈనాడు సంఘం కొరకు వాక్యము తెచ్చినది ఏలియా తెచ్చాడు వాక్యం. ఏలియా ఆత్మ పరిశుద్ధాత్మ కలిపి ప్రవక్తలకు వస్తే ప్రవక్త తేగలిగాడు, ఇవ్వగలిగాడు. కానీ వాక్యం తెచ్చింది ఏలియానే. ఏలియాకి ఎదురించి శక్తి ఉందట. ఏలి ఆత్మకి ఏముందండి? ఏలియాకి ప్రాణభయం ఉందా? ఈ కాల ప్రవక్త ప్రాణభయం ఉందా? పొగ అంతర్ధానం కాకముందు నేను అంత శక్తిమంతులండి వాళ్ళు. శక్తి గల మాటలు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కలిగిన ప్రియులారా, సంఘం మీదకు వాక్యం వచ్చినది, దాన్ని తెచ్చినది కూడా ఏలియానే. ఒక అంజురాలు యేసు ఎద్దుకు వచ్చి నా అమ్మాయిని బాగు చేయమని, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లల వేటుకు తగ్గుతూ అన్నాడు. ఇశ్రాయేలుకు ఆహారం తీసి నీకు ఇవ్వడం తగదు, నాకు తగని పని అది. ఆమె ఏమన్నారు? బల్ల మీద నుండి కింద పడు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అంది. అందువలన నీ విశ్వాసం గొప్పది. వెళ్ళు, నీ కూతురు బాగుపడిపోయింది, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆయన రొట్టెనిచ్చేవాడా? లేదు. రొట్టెను ఇచ్చేవాడు కాడు. తన సొంత ప్రజలకు ఆహారాన్ని ఏం చేశాడు? ఇలా అన్యవధువుకి ఇచ్చాడు. అన్యురాలు ఏం చేసింది? బోయజు ఆస్తికి వారసురాలైంది. ఎందుకంటే తిరస్కరించారు ఆహారాన్ని. యేసుక్రీస్తు జీవాహారాన్ని వారు ఏం చేశారు? తిరస్కరించారు. నేటి వరకు వారికి రొట్టె లేదు. నేటి వరకు యూదులకు రొట్టె ఉందా? దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక ఈ కాలపు వర్తమానము 7వ ఋతువు యొక్క ఆత్మీయ ఆహారము. కనుక ఈ కాలం యొక్క వర్తమానము 7వ ఋతువు యొక్క ఆత్మీయ ఆహారము. అందుకనే ఋతువుకు సరిపడిన ఆహారము దేవుడు సంఘమునికి ఇచ్చాడు. దేవుడు వాక్యం దీవించున్నాడు. సరిపోయిందా? ఏమ్మా?